ఈ శ్రీకాంత్ పేరులు అక్కడికే వస్తుంది ఫెరోల్ విషయం. రజనీ గారు, భారతదేశంలో కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు, వేల మంది ఫెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు. ఫెరోల్ అనేది జీవిత ఖైదీలకి ఒక హక్కు, ఒక వారం రోజులు 15 రోజులు. ఇదే శ్రీకాంత్కి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సూళూరుపేట ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఫెరోల్ లేఖలు ఇచ్చి ఫెరోల్ మీద బయటకు కూడా వచ్చున్నాడు. కానీ ఈ మా ప్రభుత్వంలో వారి తండ్రి, వారి కుటుంబ సభ్యులు వచ్చి 15 రోజులు ఫెరోల్ కావాలంటే మేము ఫెరోల్ లేఖ ఇస్తానే, అది జీవో కాదు. ఫెరోల్ లేఖ ఏమిస్తాం మేము? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినా నేను ఇచ్చినా ఏమిస్తాం మేము? సాధ్యాసాధ్యాలు పరిశీలించి అర్హులైతే న్యాయం చేయమంటాం. ఓ శాసనసభ్యుడిగా, ఒక్క నిమిషం రజనీ గారు, ఓ శాసనసభ్యుడిగా కుటుంబ సభ్యులు వచ్చి అడిగితే అది ఇక తప్పనిసరి పరిస్థితి. మేము ఇచ్చాం, కానీ మేము ఇచ్చిన లేక ఒక దొంగోడికి, ఓ రౌడీ షీటర్కి ఫెరోల్ మీద సంతకం పెట్టండి. ఒకటి రజనీ గారు, ఖైదీలంతా కూడా అలాంటి చరిత్ర ఉన్న వ్యక్తులే. కొంతకాలం శిక్ష అనుభవించిన తర్వాత ఫెరోల్ వారికి ఇస్తారు. కానీ ఇందులో వివాదమైంది కాబట్టి ఫెరోల్ లేఖ విషయం నన్ను స్పష్టంగా చెప్పనండి, మీ ద్వారా మొత్తం ప్రజలకు తెలియాలా. నేను ఇచ్చినటువంటి ఫెరోల్ లేఖ జూలై 16వ తారీఖున తిరస్కరించారు. 14 రోజుల తర్వాత ఫెరోల్ ఇచ్చారు. హోంమంత్రి అనిత గారు కూడా దీని మీద 2 ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చిన తర్వాత తిరస్కరించి ఎలా ఫెరోల్ ఇచ్చారని చెప్పి హోంశాఖ మంత్రి గారు కూడా, అనిత గారు కూడా దర్యాప్తు చేయిస్తున్నారు. దానిలో అన్నీ కూడా తెలుస్తాయి. కానీ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫెరోల్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు వాదన చేస్తున్నారు. అందుకే వారు నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో నిజాయితీ ఒకటి ఒప్పుకుంటున్నాను నేను. వారి కుటుంబ సభ్యులు వస్తానే, వారి తండ్రి వస్తానే, నాకు తెలిసిన వాళ్ళే అని చెప్పని ఈ వివాదాలు మనకు ఎందుకని ఫెరోల్ లేఖ ఇవ్వకుండా ఉంటే బాగుండేది. నాకు తెలిసినోడని చెప్పని లేఖ ఇచ్చా. కాస్త నేను కూడా తొందరపాటుకు గురైనా. నాకు బలహీనత ఉంది రజనీ గారు. ఎవరైనా నా కాడికి సాయం కోసం వస్తే సహాయం చేయాలా, కష్టాల్లో ఉండి మన కాడికి వచ్చారు అని అనుకుంటాం. కానీ ఈ వాదన జరిగిన తర్వాత ఇది నాకు గుణపాఠం.